మంగమ్మ గారి మనవడు సినిమాలో బాలకృష్ణ కోసం సుహాసిని ఎదురు చూసినట్టు ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా అని నేను ఎదురు చూస్తూ ఉన్నా వీళ్ళ కోసం. నేనే కాదులేండి, ఎవరైనా ఇంతే ఎదురు చూస్తారు. చదువులేమో కానీ అసలే బక్క ప్రాణాలా ఇంకా బక్కగైపోతున్నారండి. వీళ్ళు చదువులు అయిపోయేసరికి శరీరంలో చెంచాడు కండ కూడా ఉండదేమో అనిపిస్తుంది. పామాయిల్ మొక్కకి ఒక్క పాదు చేస్తే ఒక్క మొక్కకి 15 రూపాయలు అంటండి. ఇంకా ఆ పని అలా అయ్యిందో లేదో అనుకోకుండా మామిడికాయ పచ్చడి కోసమని మామిడికాయలు కోసుకోవడానికి ఇలా వచ్చాము. ఇలా మామిడికాయలు కింద పడుకోకుండా మంచి టెక్నిక్ అనమాట. కాయ కింద పడిపోతే పచ్చడి పాడైపోయి ఆకలితో నకనకలాడే ప్రాణాలకి ఇంటికి వచ్చేసరికి వేడి వేడి ఇడ్లీ రెడీ అనమాట. నాన్నని మామిడికాయలు కోయటానికి కత్తిపీట తేనా అంటే కత్తిపీటతో పాటు అమ్మను కూడా తీసుకొచ్చిండు. పచ్చడి పెట్టాము కానీ వీడియో 3 రోజుల తర్వాత వస్తుంది. పిల్లలు వీడిని చూసి కుళ్ళుకుంటున్నారండో. ఒకప్పుడు మమ్మల్ని ఇటు తిప్పేవాడు, వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నీదిరా రాజభోగం అంటే అని. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ గురువారం. అందరూ కాఫీలు టీ తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. అంటే బుధవారం నాడు పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలప్పుడు వీడియో. మంగమ్మ గారి మనవడి సినిమాలో బావ కోసం మరదలు ఎదురు చూస్తున్నట్టు, అంటే తెల్లవారుజామున వచ్చే బాలకృష్ణ కోసం నైట్ అంతా కూడా మరదలైన సుహాసిని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుందా, ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇంకా తెల్లారలేదు, గడియారం మంచిగా ఆడట్లేదేమో, కోళ్ళు ఇంకా కుయ్యట్లేదేమో, ఎందుకు గుయ్యట్లేదు అని ఇంట్లో వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టినట్టు నేను కూడా మన వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కదా అని తెల్లారక ముందే 4 గంటలకే లేచి టైం ఎంత అయింది, వచ్చే వాళ్ళు ఎంత దూరం వచ్చారని ఫోన్లు చేయటం, ఇంట్లో వాళ్ళకి ఇంకా రాలేదే అని ఇంట్లో వాళ్ళని అడగటం, ఇట్లా చేశాను అనమాట. ఇక మనసు ఆగబట్టలేక 4 లేచి బయట వాకిలంతా ఊడ్చేస్తున్నాను. ఇక మీకు ఇంతకుముందు చూపించిన పూలు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. మా బావగారు వాళ్ళ ఈయపురాలు గారు ఆ పూల మొక్క ఇచ్చారు, ఇప్పుడు పూలు పూసింది. ఇక మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరంటే మన వాళ్ళే లేండి. నా పెద్ద కూతురు వచ్చేస్తుంది హైదరాబాద్ నుంచి. చాలామంది అడుగుతున్నారు పిల్లలకి సెలవులు ఇవ్వలేదా, ఇంకా పిల్లలు రాలేదా అని. సెలవులు ఇవ్వలేదండి. అదిగోండి ఇప్పుడు వెళ్తుంది బస్సు, చూసారా? ఆ బస్కే ఇప్పుడు తను వచ్చింది. బస్ స్టాండ్కి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉందనగా మా వారికి ఫోన్ చేస్తారు. ఇక వీరు వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొస్తారు. పెద్ద పాప ఒక్కళ్ళే వచ్చారులేండి. ఎప్పుడూ కూడా నైట్ 9 గంటలు 10 గంటలప్పుడు బస్సు ఎక్కారంటే తెల్లవారుజామున 4 గంటలకల్లా ఇక్కడ ఉండేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. కానీ రాత్రి హైదరాబాద్లో వీళ్ళు బయలుదేరినప్పటికీ ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడే 2 గంటలు ఆలస్యం అయిపోయిందండి. అందుకే తెల్లారిన తర్వాత వీళ్ళు వచ్చారు. పిల్లలు ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా మాతో పాటు కాఫీయే తాగేవాళ్ళండి. కానీ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ అలవాటు మార్చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఇంటికి వస్తే మాట్లాడితే అల్లం టీ అంటారు. మళ్ళీ టీ కాదు, అల్లం చాయ్ అంట. అల్లం చాయ్ పెట్టి మమ్మీ అంటారు. ఇక తన కోసం అనేమో అల్లం వేసి టీ పెట్టానండి. మా కోసమేమో పాలు కాగబెడుతున్నాను కాఫీ కలపటానికి. పొద్దున్నే కాఫీ అలవాటు ఉండి తనకు ఒక్కదానికే టీ పెట్టాను, మా కోసం కాఫీ కలుపుతున్నాను. ఇక మా పాప వాళ్ళ ఫ్రెండు తనకి బర్త్డేకి బొకే గిఫ్ట్గా ఇచ్చిందంటండి. బొకేనే కాదు చాలా గిఫ్ట్లు ఇచ్చింది, కానీ ఈ గిఫ్ట్ మాత్రం తను జాగ్రత్తగా భద్రపరుచుకుంది. దాన్ని ఎట్లో తయారు చేశారంటే గిఫ్ట్ ఇచ్చినప్పుడు మాత్రం బొకే మామూలు గులాబీలే, మన చెట్టుకు పూసిన గులాబీలతో బొకే ఇచ్చిందంట. అవి పడేయకోకుండా వాటిని ఏదో చేసి అలా చేశారండి. తను ఇప్పుడు అది తెచ్చి షోకేస్లో పెట్టుకుంది. టీ అయినాయి, కాఫీ కోసం పాలు కూడా కాగినాయి, కాఫీ తిరగొట్టాను. ఇప్పుడు టీ ఏమో గ్లాస్లో పోస్తున్నాను. టీ బంగారికి ఇచ్చేసి కాఫీ నేను మా వారు తాగుతున్నాము. పిల్లలిద్దరూ అసలే బక్కగా ఉంటారు. ఇక ఈ హైదరాబాద్ వెళ్ళి హాస్టల్లో ఫుడ్ తిని ఇంకా బక్కగా అయిపోతున్నారండి. ఏం చేస్తారు, హాస్టల్లో ఫుడ్ అట్టుంది. హాస్టల్ ఫుడ్ అంటే వాళ్ళ తప్పేం కాదులేండి. ఎప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, మన ఇంట్లో ఇద్దరికి చేసుకున్న దానికి వంట రుచి తేడా ఉంటుంది, 10 మంది చేసుకునే వంటకి రుచి తేడా ఉంటుంది కదా. అట్లే హాస్టల్లో కూడా అంతే. ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కదా, అన్నీ టేస్ట్గా రావాలంటే ఏ హాస్టల్లోనూ ఉండదు. ఒక్క హాస్టల్ అనే కాదు, ఏ హాస్టల్లోనైనా ఫుడ్ అంతే ఉంది. ఇప్పుడు మా చిన్న పాప వాళ్ళది అట్లే ఉంది, పెద్ద పాప వాళ్ళది కూడా అట్లే ఉంది.
సరిగా తినక మరీ బక్కగా అవుతున్నారు. అసలే బక్కగా ఉన్నారంటే మరీ బక్కగా ఉంటారు. అయితే వాళ్ళు అలా బక్కగా ఉండటానికి మేమే కారణం. మసాలే వచ్చిందండి. పెళ్ళికి ముందు మా వారు కూడా బక్కగా, ఇప్పుడు మా పెద్ద పాప ఎలా ఉందో అలానే ఉండేవాళ్ళు. నేను కూడా చాలా బక్కగా ఉండేదాన్ని. పిల్లలు పుట్టిన తర్వాత లావ్ అయ్యానమాట. కాఫీ తాగి కొద్దిసేపు పెద్ద పాపతో మాట్లాడి తోటలోకి బయలుదేరాం. రోజు ఇంకొంచెం పెద్దలాడి తోటలోకి వచ్చేవాడు. బంగారు ఉంది కదా, తనతో మాట్లాడుకుంటూ కొంచెం టైము ఆలస్యం అయిపోయింది. ఇంకా తోటలో ఇప్పుడు పని ఏంటంటే, మొన్నటి వరకు డ్రిప్పులు వేసి మొక్కల దగ్గర తడిపేసాం కదా, ఇప్పుడేమో పాదులు చేస్తున్నాము. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, ఈ పనులు కూడా మీరు చేయకపోతే మనుషుల్ని పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని. నేను ఒకటి చెప్తాను ఏంటంటే, మేము కూడా మాతో పాటు ఇంకో నలుగురు మనుషుల్ని పెట్టుకొని పని చేస్తాము. కాకపోతే అది ఎప్పుడు మా వల్ల కాదు, మా ఇద్దరి వల్ల ఈ పనులు కావు అనుకున్నప్పుడు మాతో పాటు నలుగురు కాదు 10 మందినైనా పెట్టి చేస్తాము. కానీ ఈ పని ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాకు తేలిగ్గానే ఉంది. మంచిగా నానింది కదా భూమి, పాదు వేయటానికి తేలిగ్గానే ఉంటుంది. మీలో కొంతమంది ఎలా అనుకుంటారో, ఇంత కష్టపడటం అవసరమా అని. గుట్టపాడులో అమ్మవాళ్ళ ఇంటి దగ్గర సీన్ అన్నయ్య అని, ఆ అన్నయ్య కూడా కంపల్సరీగా అంటాడు, మేము వెళ్ళినప్పుడు కంపల్సరీగా అంటాడు, అట్లా చేయకపోతే 2 మనుషులు పెట్టుకోవచ్చుగా అని అంటాడు. అట్లే ఇప్పుడు చేస్తే చేసినట్టు కాదు, ముందు ముందు ఉంటుంది అని కూడా అంటాడు అన్నయ్య. అంటే మా మీద ప్రేమతోనే అంటాడులేండి. కానీ మనం చేసుకోగలిగి ఉన్నప్పుడు ఎందుకు ఖర్చు పెట్టడం అని మా అభిప్రాయం. ఇప్పుడు నేను పాదు చేస్తున్న మొక్క ఉంది కదా, ఆ మొక్కకి ఒక్కో మొక్కకి పాదు చేస్తే 15 రూపాయలండి వేరే వాళ్ళతో చేపియాలంటే. మరి ఈ పామాయిల్ మొక్కలు మావి అటు ఇటుగా 600 చిల్లర 700 లోపల అట్లున్నాయి. ఆ లెక్కను లెక్కేసుకోండి ఎన్ని అవుతున్నాయో. మేము 4 రోజులు కష్టపడ్డామనుకోండి, ఆ డబ్బులు కొంచెం ఆదా చేసినట్టే కదా. వీటికి ఏదన్నా పెట్టుబడికి, అంటే పామాయిల్లో ఇంకా పెట్టుబడికి పనికొస్తాయి కదా అన్న ఆలోచనే. మేము పగలస్తమానం చేయట్లేదు. ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు. ఇంకా వీటికి పాదులు వేసి ఇక చాలే సాయంత్రం వద్దాంలే అని బయలుదేరేసరికి మనకి పాలు పోసే పిన్ని గారు వాళ్ళ కూతురు ఫోన్ చేసిందండి. వాళ్ళ తోటలో మామిడికాయలు ఉన్నాయి, ఊరగాయ పచ్చడి పెట్టుకోవడం కోసం అని మామిడికాయలు కోసుకెళ్ళమని ఫోన్ చేసిందండి. ఇక తోటలోంచి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ తోటలేండి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక మామిడికాయలు కోద్దామని మా వారు చెట్టు ఎక్కుతున్నారు. అయితే కాయలు మంచిగా ఉన్నాయి, కానీ చెట్టు ఏమో చాలా పెద్దగా ఉంది, చాలా హైట్ ఉందండి. మా వారు ఫస్ట్ ఆలోచించారు, అమ్మో ఈ చెట్టు ఎక్కగలనా అని. మళ్ళీ అనిపించింది కాయలు మంచిగా ఉన్నాయి కదా ఎక్కుతాలే అని. వీరికి అలవాటండి, వీరు చేసేది మోటార్ల పని, కరెంటు పని కదా, స్తంభాలు ఎక్కటం దిగటం ఇలాంటివి చానాళ్ళ వరకు చేశారు. ఇప్పుడైతే ఈ వ్యవసాయంతోనే సరిపోతుంది కాబట్టి ఆ పళ్ళ జోలికి వెళ్ళట్లేదు. కానీ ఒక్కొక్క రోజు 7-8 స్తంభాలు ఎక్కిన రోజులు కూడా ఉంటాయి. స్తంభం ఎక్కటం అంటే మామూలు విషయం కాదు, కానీ ఎక్కేవాళ్ళు అనమాట. ఆ అలవాటు ఉంది కాబట్టి పైకి ఎక్కారు. కానీ నాకైతే భయమే. స్తంభాలు ఎక్కే అలవాటు ఒకప్పుడు ఉంది, కానీ ఇప్పుడు చాలా రోజులు అవుతుంది. వణుకుతారేమో, ఎట్లా ఎక్కుతారో ఎట్లా దిగుతారో నేను చాలా భయపడ్డా. కానీ వారు వెనకాడలేదు, పైకి ఎక్కారు. కాయలు కోస్తుంటే పైనుంచి నేను, పాలు పోసే పిన్ని గారు వాళ్ళ కూతురు నన్ను అక్క అంటారు. ఇక మేమిద్దరం కలిసి కింద ఈ సంచులతో కాయలు పడుతున్నామండి. పైనుంచి కింద పడేస్తే కాయ కింద పడితే పగిలిపోతుంది. అలా పడుకోకుండా ఈ మందు సంచికి లోపల 2 కర్రలు బట్టి అటు ఇటు పట్టుకొని పైనుంచి పడే కాయల్ని ఇలా పట్టుకుంటున్నాం. ఇలా పట్టినప్పుడు ఆ కాయకి దెబ్బ తగలదండి. పైన వాళ్ళు ఎట్టేస్తున్నారా అని ఎట్టేస్తే అటు ఇటు ఉరుకులు పెట్టుకుంటూ చూసుకుంటా కింద పడకుండా చూసుకోవాలి. కాయ పడి పగలకపోయినా సరే కింద పడింది అనుకోండి, ఇక కాయ పాడవుతుంది. ఊరగాయ పచ్చడి పెట్టినా బాగోదు. కాబట్టి జాగ్రత్తగా పైన ఉన్నవాళ్ళు కాయలు మంచిగా కొయ్యాలి, పైనుంచి జాగ్రత్తగా వేయాలి, కింద ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది ఎలా నాకు అలవాటు అంటే, మాకు ఒకప్పుడు మామిడి తోట ఉంది కదా, మామిడికాయలు కోసే టైంలో ఇట్లా పట్టుకునేవాళ్ళు అనమాట. పైన కోసేవాళ్ళు ఇసిరేస్తూ ఉంటే ఇలా సంచితో ఇట్లా పట్టుకునేవాళ్ళు. ఆ ఐడియా మేము కూడా ఇలా పట్టేసుకున్నాము. ఇక మామిడికాయలు కొయ్యటం అయిపోయిందండి. చిన్న రసాలు ఎక్కువ మేము పచ్చళ్ళకి చిన్న రసాలే పెడతాము, అంటే పెట్టేవాళ్ళం. ఒకప్పుడు అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు చిన్న రసాలే పెట్టేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా చిన్న రసాలే పెడుతున్నాం. చెట్టు చూసారు కదా ఎంత పెద్దగా పైకి ఉందండి. మళ్ళీ పోనీ దానికి ఎక్కువ చిల్లలు వేసుకొని కూడా పెరగలేదు, అంటే కొమ్మలు వేసుకొని కూడా ఎక్కువ పెరగలే. ఆ చెట్టుకి 4 కొమ్మలు ఉన్నాయి, అది కూడా చాలా హైట్గా ఉంది. కాయలు కొయ్యటం అయిపోయింది. కాయలన్నీ బస్తా సంచిలో వేసుకొని బయలుదేరుతున్నాము.
తొందరగా 2 గంటల్లో ఇంటికి రావాలని వెళ్ళిన వాళ్ళం. పామాయిల్ నుంచి ఈ మామిడికాయ చెట్టు దగ్గరికి వచ్చి కాయలు కోసుకొని బయలుదేరేసరికి టైం అయితే అటు ఇటుగా 10:30 అయ్యిందండి. ఊరగాయకి మామిడికాయలు దొరకటం ఇప్పుడు చాలా కష్టం ఉంది. బావగారు వాళ్ళ చెట్లకు ఉన్నాయి ఊరగాయ కాయలు. అక్క ఫోన్ చేసింది. అక్క అంటే మా తోటికోళ్ళు ఫోన్ చేసింది, ఊరగాయ పచ్చడికి కాయలు కోసుకోండి పద్మ అని. పిన్ని గారు కూడా ఫోన్ చేసి చెప్పారు. అయితే వాళ్ళకేమో ఎవరో ఒకళ్ళు అడుగుతారు, ఇక మాట తప్పుకోలేక కోసిస్తారు. అప్పుడు మనకు అవి దొరకవు. అదే మన బావగారు వాళ్ళ తోటలో అనుకోండి, ఇప్పుడు మా వాళ్ళకి కావాలని వాళ్ళు చెప్తారు, వేరే వాళ్ళు ఎవరన్నా అడిగినా. ఇవైతే పచ్చడి పెట్టుకోవచ్చు. బావగారు వాళ్ళ ఏమో పంటకు వచ్చిన కాయలు కాబట్టి వాటిని మగ్గేస్తే తినటానికి ఉంటాయని ఇక ఇలా పిన్ని గారు వాళ్ళ చెట్ల కాయలు కోసుకొచ్చామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 10:11 అయిందండి. వారం రోజుల నుంచి టిఫినే చేయట్లేదు. పెద్ద పాప వస్తుందని ఇడ్లీకి పిండి ప్రిపేర్ చేసి ఇంటి దగ్గర నుండి నా పెద్ద కూతురు 9 గంటల నుంచి ఫోన్ చేస్తుందండి. వస్తున్నారా టిఫిన్కి వస్తున్నారా అని ఎన్నిసార్లు ఫోన్ చేసిందో. మా కోసం తను కూడా తినకుండా ఎదురు చూసి, మేము రావడం కొంచెం ఆలస్యం అయిద్దమ్మా, నువ్వు ఇడ్లీ చేసుకొని తినంటే, మీరు వచ్చిన తర్వాతే నేను తింటా అనంది. సరేలే మామిడికాయలు కోయటం అయిపోయి బండి ఎక్కే ముందు ఫోన్ చేసాం మేము వస్తున్నామని. ఇక తనే చట్నీ చేసి ఇడ్లీ పొయ్యి మీద పెట్టిందండి. మేము వచ్చేసరికి ఇడ్లీ ఉడికింది. అప్పటికే కడుపులో ఎలకలు, పందికొక్కులు, రైళ్ళు, బస్సులు అన్నీ పరిగెడుతున్నాయి. చాలా టైం అయిపోయింది కదా. ఇక రాగానే ఇడ్లీ తిన్నాం. ఇడ్లీ తిన్న తర్వాత మామిడికాయలు తెచ్చాం కదా, వాటిని తొడిములు కోసి ఇలా నీళ్ళల్లో వేస్తున్నానండి. అయితే ఈ మామిడికాయ పచ్చడి చేసే విధానం వీడియో మీకు ఈ రోజు రాదు, రేపు కూడా రాదు, ఎల్లుండి వస్తుందండి. ఎందుకంటే అందరూ ఇలా చేస్తారో చెయ్యరో తెలియదు కానీ మేము ఊరగాయ పచ్చడి పెట్టమంటే ఒక్కరోజుతో అయిపోయేది కాదు. 3వ రోజు పచ్చడి మళ్ళీ కలిపిన తర్వాతే ఇక పచ్చడి పెట్టడం అయినట్టు అనమాట. మరి మీకు వీడియో చూపించాలన్నా స్పష్టంగా చూపించాలి కదా. అంటే ఊరగాయ పచ్చడి పెట్టుకోవడం అందరికీ వచ్చు, కానీ ఒకరో ఇద్దరో ఉంటారు ఈ పచ్చడి పెట్టే విధానం స్పష్టంగా చూపించండి అని ఉంటారు కొంతమంది. వాళ్ళ కోసమైనా వీడియో స్పష్టంగా చూపించాలి కదా. మేము మామిడికాయలు తెచ్చేటప్పుడే నాన్నకు ఫోన్ చేసి, మామిడికాయలు కోయటానికి మాకు కత్తిపీట లేదండి. అంటే ఇంట్లో కత్తిపీటలు ఉన్నాయి, 2 కత్తిపీటలు ఉన్నాయి, కానీ అవి మామిడికాయలు కోయటానికి పనికిరావు. అన్ని కత్తిపీటలతో మామిడికాయలు కొయ్యలేము. మామిడికాయలు కోసే కత్తిపీటలు మంచి షార్ప్గా ఉండాలి, అట్లా అయితేనే కాయలు పాడవకుండా ఉంటాయి. మంచిగా లేవు అనుకోండి కత్తిపీటలు, కాయలు కోసేటప్పుడు కండ పాడైపోద్ది. అలా పాడవటం వల్ల ఊరగాయ పచ్చడి కూడా పాడవద్దు. అందుకని మంచి కత్తిపీటలు కావాలి. ఇక మనకు దగ్గరలో మనకు తెలిసిన వాళ్ళకి కత్తిపీటలు లేవు. నాన్నకు ఫోన్ చేసి, నాన్న కత్తిపీట తీసుకొని వస్తావా అంటే, అయ్యో ఎందుకు రాను, మాకు కూడా వటా ఉందిగా, నేను తీసుకొని వస్తా అండు. అంటే మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ వాళ్ళకి కూడా మేమే ఇక్కడ పచ్చడి కలుపుతున్నాము. ఇక ఇక్కడ పచ్చడి కలిపిన తర్వాత వాళ్ళు క్యాన్లో కానీ బకెట్లో కానీ పెట్టుకొని వెళ్ళిపోతారు. అయితే వాళ్ళకి మేము ఊరగాయ పచ్చడి ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా ఒకవేళ నాన్న కత్తిపీటను తీసుకొని రా అంటే కంపల్సరీగా వస్తారండి. ఇదే కాదు, తోటలో పనులైనా ఏదైనా ఇంటికాడ ఇబ్బంది అయినా రా నాన్న అని ఒక ఫోన్ చేస్తే ఎమ్మటనే వచ్చేస్తాడు. అయితే నాన్నని కత్తిపీట తీసుకొని రా నాన్న అంటే కత్తిపీటతో పాటు అమ్మను కూడా తీసుకొని వచ్చిండండి. ఎందుకంటే కత్తిపీట ఒక్కడ తీసుకొస్తే ఏం సోకర్రా, అమ్మ కూడా తీసుకొస్తే ఆ ఎల్లిపాయలు ఒలవటమో లేకపోతే మామిడికాయ ముక్కలు తొడవటమో చేసిద్ది కదా. నేను ఒక్కడిని వచ్చి ఏం చేస్తా, ఉట్టి కాయలు కోయటమే కదా అని అండు. అందుకని అమ్మని తీసుకొని వచ్చిండండి. నాన్న అమ్మని తీసుకురావటం నాకు ప్లస్ అయిందండి. ఎందుకంటే అసలు ఈరోజు ఊరకాయ పచ్చడి పెట్టాలని అనుకోలేదు. తోటకి వెళ్ళాము, అనుకోకుండా కాయలు కోసుకొచ్చాము. కానీ ఊరగాయ పచ్చడి అంటే పని చాలా ఉంటుంది. అమ్మ రావటం వల్ల నాకు చాలా పనిలో సహాయపడింది. ఊరగాయ పచ్చడి పెట్టిన తర్వాత గచ్చు అంతా కూడా పసుపు, కారం, నూనె, చిందులు అట్లా పడితేను అదంతా కూడా తుడుచుకొచ్చి బయట కూడా కడిగేసానండి. ఇక దోశల కోసమని పప్పు నానబెట్టేసి అమ్మ వాళ్ళు గుట్టపాడు బాధనని బయలుదేరారు. వాళ్ళకి ముందు చెప్పుకోకుండా అప్పటికప్పుడు చెప్పడం వల్ల వాళ్ళు అప్పటికప్పుడు బయలుదేరి వచ్చారండి. ఇక ఆ టైం అన్నం టైం, వాళ్ళు రాగానే అన్నం పెట్టేది తప్పితే టీ పెట్టియలేదు. ఇక బయలుదేరేటప్పుడు పొద్దున కూడా టీ తాగలేదు కదా, టీ తాగి వెళ్దురులే నాన్న అంటే సరే అని కూర్చున్నారు. ఇక ఈ పప్పు కడుక్కుంటా టీ చూసుకుంటా ఉన్నాం. అయితే పప్పు కడిగేటప్పుడు చెయ్యి పోయి టీ గింటకు తగిలిందండి. అసలు మామూలుగా కాలేదు. అదేంటో అసలు అంటుకున్నట్టే లేదు. చేతివేలి ఎంత పొడవుంతో అంత పొడవున అంటుకుపోయిందండి. ఇక మంట పడుతుంది కదా అని కొబ్బరి నూనె రాసుకొని వచ్చాను మళ్ళీ టీ దగ్గరికి. ఆడవాళ్ళకి ఇవన్నీ సహజమే. పొయ్యి దగ్గర ఎప్పుడో ఒకసారి చేతులకి కాలుతానే ఉంటాయి, చేతులకు అంటుకుంటుంది, పొట్టకు అంటుకుంటాయి, గరిటెలు వాతలు పడతానే ఉంటాయి. కానీ నాన్న చూసి ఎప్పుడు టాలు ముంచో వంటలు చేస్తారు, ఎప్పుడు చేతులు కాల్చుకోవటం ఏళ్ళు కాల్చుకోవటం చేస్తుంటారు అని అర్థం. అమ్మ అరవదు, ఎందుకంటే తెలుసు కదా మనకి
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉంటాం మనకే మంచిది. అమ్మ నాన్న బయలుదేరారండి. అప్పటిదాకా లియో గడు కామ్గా పడుకోండు. అసలు వాడు సోయే లేదు, మన సోయే లేదు. వీళ్ళు ఎప్పుడైతే బయలుదేరారో ఇక ఇంట్లో ఒకటే అరుపు అరుస్తుండ. సర్లే అరుస్తుండ కదా, నాన్న వెళ్తుండు అని అరుస్తుందిలే అని బయటికి తీసుకొచ్చానండి. నాన్నకి బాగా అలవాటు, మాకు ఎట్లా వీడు అలవాటో నాన్నకి కూడా అంతే అలవాటు. ఇక వీళ్ళు వెళ్తున్నారు కదా అందుకే అరుస్తుందిలే అని తీసుకొచ్చి నాన్న బండి తీస్తుంటే వాడు అసలు నాకు ఆగనే ఆగట్లేదండి. ఇంతలోనే నాన్న బండి తాళం మర్చిపోయినరా, కళ్ళజోడు మర్చిపోయినరా, తీసుకురా అంటే వాడిని ఆడ వదిలేసి ఇంట్లోకి పోయాను కళ్ళజోడు కోసం, బండి తాళం కోసం. ఇక నేను వచ్చేసరికల్లా వీడు చూడండి మా వారి బండి చుట్టూ ఎట తిరుగుతుండో అట్లే నాన్న బండి చుట్టూ తిరుగుతుండు. చూడండి వాడు ఎట్లా ఎక్కుతుండో అసలు. అదే నాన్నకి ఇట్లా బాగా అలవాటు. ఇప్పుడు మా వారి బండి ఎక్కి కూర్చుండంటే అది కొంచెం ప్లాట్గా ఉంటుంది, కూర్చోటానికి తేలిగ్గా ఉంటుంది, వాడికి ఇబ్బంది ఉండదు. ఇక నాన్న బండికి అట్లా కుదురుతా చెప్పండి. అయినా చూడండి వాడు కాళ్ళు 2 ఏమో కింద పెట్టిండు, 2 కాళ్ళు ఏమో ట్యాంక్ మీద పెట్టిండు. అసలు ఎంత దర్జాగా చూస్తుండో చూడండి. నాన్న ఇక్కడ బండి స్టార్ట్ చేసిండు. నేను ఇక్కడ వాడిని ఒకటి గమనించా. అట్లా బండి స్టార్ట్ చేయంగానే ఇక నాన్న ఎప్పుడైతే కొంచెం ముందుకు జరిపాడో అప్పుడు పోనీ అన్నట్టు ఒకసారి తలకాయ చూడండి వాడు ఎట్లా లేపిండు. అంటే వాడు అట్లా నిజంగానే పోనీ అన్నట్టు అన్నడని కాదు, కానీ నాకు ఈ వీడియో చూస్తూ వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు నాకు అట్లా అనిపించింది అనమాట. ఇక పోనీ అన్నట్టు వాడు అన్నట్టు అనిపించింది. చూశారు కదా, రోడ్డును పోయే వాళ్ళందరూ కూడా ఈ ఏళ్ళకెళ్ళే చూస్తున్నారు. ఏందమ్మో ఈ కుక్క పిల్లని ఎట్టు తిప్పుతున్నారు అన్నట్టు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మా పెద్ద పాప అయితే పక్క నుండి అంటుంది, అరే నీ పనే బాగుందిరా, మేము ఇన్ని రోజులకి హైదరాబాద్ నుంచి వస్తే మమ్మల్ని కూడా ఇంత మురిపంగా చూడట్లేదు, నువ్వు రోజు ఇంటికాడ ఉంటున్నా కానీ నిన్ను ఇంత దర్జాగా చూస్తున్నారు, నీ పనే బాగుందిరా అని మా పెద్ద పాప ఎంత జలస్ ఫీల్ అవుతుందంటే. ఒకప్పుడేమో మమ్మల్ని ప్రేమకు చూసుకుని, ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఏమైపోయిందో, మేము వచ్చిన మా అన్న ఆలోచన లేదు, ఎంతసేపటికి అందరికీ నీ మీదే ఆలోచన ఉందని పక్క నుండి అంటుందండి. ఇక అమ్మా నాన్న వీడితో ఎంతసేపు ఉన్నా ఎట్లే ఉంటుందిలే పాప అని బయలుదేరారు. కానీ వాళ్ళు వెళ్తుంటే మాత్రం పాపం జాలి చూపులు చూస్తుండ. చూడండి కొద్దిగా దూరం వెళ్ళిందాక ఇక అట్లే చూస్తాడు. ఇక అయిపోయింది, ఇక మామూలు అయిపోతుంది. చేయగలిందని చెప్పాను కదా. నాన్న ఏమో ఎన్ని రోజులు వంటలు చేసినా ఇంతేనా అన్నాడు. మా వారు చూసేమో జాగ్రత్తగా ఉండే పని లేదా, వంటగదిలో ఉన్నప్పుడు జాగ్రత్త లేకపోతే ఎట్లా అని మావారు అన్నారు. కాలిందిలే అయ్యో పాపం అని ఒక్కళ్ళు అనలేదులేండి. అయితే లేండి అంటే అనుకున్నారు, మన మంచి కోసమే వాళ్ళు చెప్పి. టీ పెట్టినప్పుడు పప్పు బియ్యం కడిగి పెట్టాను కదా దోశల కోసమని, పెద్ద పాప ఏమో పిండి పట్టింది. ఇదండి వీడియో నచ్చితే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.